తిరిగి ఉదయకాల ధ్యాన సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా దయచేయండి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఈ దినాన్ని ప్రారంభించే సమయం తండ్రి మీరు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ దినమంతా నీ కృప మాకు అనుగ్రహించండి. లైవ్ ద్వారా స్థానికంగా వీక్షించే ఆంధ్రుల ఆత్మ ఎదుగుదల కొరకే మీరు సిద్ధపరచు. మీ నామానికి మేము తెచ్చుకున్నాం. యేసు సర్వశక్తి నామాన్ని మీద ఆశని బలపరిచి వాడుకున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. యోబు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో యోబు చెప్తున్నటువంటి మాట, దేవుని నేను చూడలేకపోయాను, నా సమీపమున వెళ్ళినప్పటికీ నేను చూడలేకపోయాను అని చెప్తా ఉన్నారు. మరి దేవుని చూడడానికి మోషేతో దేవుడు ఒక మాట చెప్తూ వచ్చాడు. చూడండి, ఆ మాటని సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలాగంటే ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 33 verse 20, నిర్గమకాండం 33వ అధ్యాయంలో 20వ వచనములో మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మోషే ఆశించాడు, నీ మహిమను నాకు చూపించుము అని కోరుతూ వచ్చాడు. మోషే ఆశను బట్టి దేవుడు ఒక మాట చెబుతూ వచ్చాడు, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఎందుకంటే ఆయన ఎవడు సమీపింప రాని తేజస్సులో ఉన్నటువంటి వాడు. 6:16 మొదటి తిమోతి పత్రికలో మనం చూస్తాం. కాబట్టి అంత తేజస్సు కలిగినటువంటి దేవుణ్ణి ఏ నరుడు, ఏ మానవుడు ఎప్పుడు ఎన్నడు చూచి ఉండలేదు, చూసినా బ్రతకలేడు అని 20వ చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం నియమం దేవుడు చెప్తూ వచ్చాడు, నన్ను ఎలా చూడగలుగుతారు, నా ముఖమును చూడాలి అంటే మీరు ఎలా ఏమి చేయాలి అని దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. ఆ ఆశ మనకు ఉండడం చాలా మంచిది, దేవుని చూడాలి అని. కాబట్టి దేవుని చూడాలి అంటే మనకు ఒక నిరీక్షణ అవసరం, మనకొక దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం అవసరం. ఒకసారి యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి మరియ చెప్తా వచ్చింది, నేను ప్రభువును చూసి తిని. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 20 verse 18, యోహాను రాసిన సువార్త 20:18 వచనంలో మగ్దలేని మరియ నేను ప్రభువును చూసి తిని అని. కాబట్టి దేవుని చూడడానికి యేసు ప్రభు ద్వారానే మనం దేవుని చూడాలి. మనం యేసు ప్రభును చూచినట్టయినా మనం దేవుని చూచిన వారంగా ఉంటాం. తోమాతో కూడా తోమా అన్నాడు, నా తండ్రిని అగుప, నన్ను ఎరిగితే నన్ను ఎరిగినవాడు దేవుని ఎరిగినవాడు. మనం ప్రభును చూచుటది, కనిపెట్టుకుంది, కన్నీరు కార్చింది, ఆయన కొరకై బాధపడింది. నేను ప్రభును చూడాలా, నేను ఎత్తుకొని పోవాలా, ఆయన ఎవరెత్తకపోయారో అనే బాధ ఒక స్త్రీ అలా కనపరిచింది. కాబట్టి ఆ నిరీక్షణ మనడు, ఆ బాధ, నా సమీపమున ఒక స్థలం ఉన్నది. కాబట్టి దేవుని సమీపములోనికి మనం ఆ స్థలం అది గ్రహించాలి. ఆయన సమీపముగా, ఆయనకు మనం సమీపముగా ఉండాలి. ఆ స్థలమును మనం గుర్తించాలి. ఆ స్థలమే మన హృదయం. మన హృదయం ఆయనకు సమీపంగా చేసినప్పుడు మనము దేవుని చూడగలుగుతాం. కాబట్టి హృదయము దూరంగా ఉన్నప్పుడు మనం ప్రభువును చూడలేము. కాబట్టి మత్తయి రాసిన సువార్త గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్
15:9 వారు పెదవులతో, మత్తయి సువార్త 15:9 వారు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు. ఈ హృదయం అనే స్థలం దేవుడు కోరుతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన స్థలం అనేది మనం గుర్తించాలి. ఆ సమీపముగా ఉండే స్థలంలో మనం ఉండాలి. కాబట్టి ఈ 3వ తలంపులో ఆయన మనం సమీపంగా ఉన్నప్పుడు మనం చూడగలుగుతాం. ఆ సమీపం ఏంటంటే ప్రభువుకు దగ్గరగా ఉండడం, అదే ఆయన స్థలం. ఇంకొక మాట చూడాలంటే, కాబట్టి 4వది మనం చూస్తే అక్కడ ఒక బండను చూపిస్తా ఉన్నాడు దేవుడు. ఆ బండ దగ్గర ఆయన ఏం చేస్తాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ బండను ఆనుకొని ఆ బండ దగ్గర మనం నిలవాలి. దేవుని వాక్యం రాయబడింది, ఆ బండ క్రీస్తే అని రాయబడింది. 1 కొరింథీ పత్రిక 10:5 ద బుక్ ఆఫ్ 1 Corinthians chapter 10:5. ఆ బండ క్రీస్తు. కాబట్టి క్రీస్తు అనే బండలో మనం స్థిరంగా నిలవాలి. అప్పుడు దేవుని చూస్తాం. 5వది దేవుని వాక్యం రాయబడింది, ఆ బండ సందులోనికి రావాలి. అది ప్రభు యొక్క సందు. చూడండి, సందు అనే మాట బైబిల్ భాషలో. కాబట్టి ఆ ప్రభువు దగ్గర మనం నిలబడాలి. 4వది. 5వది ఆ సందులో నుంచి కనబడతాడు. అది అంటే ఆయన చేతితో మనల్ని కప్పుతాడు. అప్పుడు ఆయన ఈపు భాగమే అంటాడు, వెనుక భాగమే చూస్తావు కానీ చూడలేదు. ఆయన సందులో, ఆ బండ సందులో మనం దాగి ఉండాలి. ప్రభు యొక్క అనుభవం మనం పొంది ఉండాలి. ప్రభు ద్వారానే దేవుడు మనకు తన ప్రత్యక్షతను పరుచుకుంటాడు. మనం ప్రభును చూస్తే ఆయన చూసిన వారం అవుతాం. అలాగే ఉదయకాల సమయంలో మనం ప్రభును చూడడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ బండ సందులో నువ్వు దాగి ఉంటే నువ్వు దేవుని చూడగలుగుతావు. కాబట్టి క్రీస్తే ఆ బండ. అలాగే ప్రభును సహాయం చేయండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మీరు మా కొరకు ప్రాణం పెట్టారు. ఈ ఉదయకాల సేవలో కొన్ని చిన్న తలంపులు మీరు మాకు అనుగ్రహించారు. ఈ వాక్యం వినే వారందరికీ కూడా ఆత్మీయ విడుదల కొరకై వారి జీవితాల్లో, మా జీవితాల్లో దయ చూపించును. ఈ దినవంతరి కొరకై మీ కృప మాకు అనుగ్రహించు. యేసు ప్రభు నామమున ఈ యొక్క శ్రేష్టమైన ఉదయకాల ధ్యాన సమయం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఎల్లప్పుడూ ప్రభుని చూసి, దేవుని చూసి మేము ఆనందించే వారిగా ఉండడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం.